హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ విఎస్ ఫార్మా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యూమన్ మెటా వైరస్ చైనాని గజగజ వణికిస్తున్న హెచ్ఎంపివి వైరస్ గురించి తెలుసుకుందాం. అసలు హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, ఇది కరోనా కన్నా ప్రాణాంతకరమైనదా, అసలు నిజాలు ఏంటో చూసేద్దాం. ఈ హ్యూమన్ మెటానీమో వైరస్ హెచ్ఎంపివి రకాన్ని ఫస్ట్ నెదర్లాండ్స్లో 2001లో గుర్తించారు. ఈ హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది ఆర్ఎన్ఏకి చెందిన సింగిల్ స్ట్రాండెడ్ వైరల్ రకం. ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో 3 నుండి 6 రోజుల్లో లక్షణాలు అనేవి బయటపడతాయి. ఎవరైతే ఈ వైరస్ బారిన పడుతూ ఉంటారో వారిలో దగ్గు, జలుబు, ముక్కుని నీరు కారడం, ముక్కు దిబ్బట, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ వైరస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడము, డిస్టెన్స్ పాటించడము, మాస్కులు ధరించడము వంటివి చేస్తూ ఉండాలి. ఈ వైరస్ ఎక్కువ ఎవరికి సోకుతుందంటే చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారిలోను, 65 సంవత్సరాలు పైగా ఉన్న ముసలి వారిలోను, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఎవరిలో అయితే తక్కువగా ఉంటాయో వారిలోను, ఎవరైతే ఆస్తమా మరియు సిఓపిడి సమస్యలతో బాధపడతారో వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.